హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 15% పెన్షన్ పెంపు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి రిటైర్డ్ ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వయోవృద్ధ న్యాయాధికారులకు ప్రభుత్వం భరోసా. 70 ఏళ్లు దాటితే 15% పెన్షన్. రాష్ట్రంలో న్యాయ సేవలు అందించి పదవి విరమణ చేసినటువంటి వృద్ధ న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా అయితే నిలిచింది. వారి దీర్ఘకాలిక సమస్యలను విజ్ఞప్తిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వము ఈ మేరకు 70 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్పై 15% అదనపు పెన్షన్ అయితే మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా ఈ యొక్క బెనిఫిషరీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి విశ్రాంత న్యాయవాదులకు తక్షణ ఆర్థిక లబ్ధి అయితే పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణ పరిపాలనా శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తాజాగా జారీ చేసినటువంటి అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశ్రాంత న్యాయాధికారులందరికీ కూడా వారి యొక్క బేసిక్ పెన్షన్పై అదనంగా 15% పెన్షన్ను చెల్లించాలి. ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది పైగా న్యాయవాదులకు తక్షణ ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ అదనపు పెన్షన్ వారి వృద్ధాప్యంలో పెరుగుతున్నటువంటి వైద్య మరియు జీవన వ్యయాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రతను అయితే అందిస్తోంది. నిర్ణయం వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటని చూసుకున్నట్లయితే గతంలో 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వయసు వారికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఈ అదనపు పెన్షన్ సౌకర్యం వర్తించేది. అయితే జూలై 24, 2023న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో జీవో ద్వారా న్యాయాధికారుల ప్రవర్తనపై స్పష్టత కొరవడింది. దీంతో న్యాయ వ్యవస్థలో దశాబ్దాల పాటు సేవలు అందించినప్పటికీ వారు ఈ ప్రయోజనానికి అనూహ్యంగా దూరమయ్యారు. ఈ అస్పష్టతను తొలగించాలని సాధారణ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. వారి నిరంతర వినతులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూలంగా ఈ చారిత్రాత్మక తీర్పు నిర్ణయం తీసుకుంది. సంఘం హర్షం వ్యక్తం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇది మా దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయం. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం మా సేవలను గుర్తించి గౌరవించింది. మా సంక్షేమం పట్ల నిబద్ధత చూపిన ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలను పేర్కొన్నారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని, వారి సంక్షేమం పట్ల ఉన్నటువంటి బాధ్యతను స్పష్టంగా తెలియజేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.